ఇప్పుడు శనగ, వేరుశనగలో విత్తనం సన్నదైతే 60 కిలోలు, విత్తనం పెద్దదైతే సైజు 80 కేజీలు సరిపోతాయి. ఇక్కడ ప్రధానంగా వేరుశనగలో ఇంటర్ క్రాప్గా 7:1 అని, 11:1 అని, 15:1 అని కందికి అవకాశం ఉంది. ఇది రికమెండేషన్ ఎందుకు వచ్చిందంటే ముందు వర్షాలు పడితే, అంటే జూన్, జూలై, ఆగస్ట్ మంచి వర్షాలు పడితే వేరుశనగ అవుతుంది. ఈ 3 నెలలు డ్రై స్పెల్ వచ్చి సెప్టెంబరు, అక్టోబర్లో దాని వర్షాలు పడితే కంది వస్తుంది. అందుకని ఈ ఎర్ర నెలలో ఈ రేషియో లేదా మంచి నెలలో ఈ రేషియోలో వెళ్తే ఏదో ఒక పంట కంపల్సరీ వస్తుందని రికమెండేషన్ ఉంది. ఇప్పుడు ఇదేమైంది, వేరుశనగలో దిగుబడి మనకు 5 నుంచి 10 బస్తాలు అవుతారు. బాగా వాన పడినా, ఆటికాటికి వాన పడినా, నేలలో స్వభావం మారిపోవడం వలన ఇప్పుడు వేరుశనగ మీకు రికమెండేషన్ లేదు అంటున్నారు ఏఆర్ఎస్ అనంతపురం వాళ్ళు. మీకు రికమెండేషన్ లేదు వేరుశనగ. ఒకప్పుడు వేరుశనగ ప్రధానమైన ప్రాంతంలో రికమెండేషన్ లేదని. కారణం ఏంటిదంటే ఇది 5 నుంచి 10 బస్తాలు పడిపోయింది. ఒకప్పుడు 40 నుంచి 50 బస్తాలు వచ్చాయి. దీంట్లో కూడా మనకు మళ్ళీ 40-50 బస్తాలు ఈ పిఎండిఎస్ఏసి మీరు జూన్ నెలలో లేదా జూలై నెలలో ఈ గ్రౌండ్ నట్కి వెళ్తే మీకు మళ్ళీ కూడా వేరుశనగలో 30 నుంచి 40 బస్తాలు అవుతుంది. కంది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ వేరుశనగ జతకు అంటే 1 క్యాస్టరు, 2 అనుములు, ఈ 2 విత్తనాలు వేరుశనగ విత్తనాల్లో కలిపేసి ఈ కందిలో బయోడైవర్సిటీ సీడ్స్గా కలిపేసి మనము ఇది కంది అనుకుంటే ఇక్కడ వేరుశనగ మనకు 7 సార్లు 1, 2, 3, 4, 5, 6, 7, 8 సార్లు మళ్ళీ కంది వస్తుంది. ఇదంతా గ్రౌండ్ నట్. దీంట్లో ఈ క్యాస్టరు, ఈ అనుములు 2 కూడా మిక్స్ చేసేది. చిరుగా క్యాస్టర్ ఒక 2 కేజీలు, ఫుల్ సీడ్ రేట్ అనుములు ఒక 3 నుంచి 4 కేజీలు. వేరుశనగ ఉండే విశేషమైన గుణం ఏంటిదంటే దీనికి 1000 లైట్ అవర్స్ కావాలి. అంటే మంచి ఎండ తీవ్రంగా ఉండేలాగా దీనికి ఎండ బాగా ఉండాలి. ఇక్కడ కంది ఫస్ట్ 3 నెలలు కంది, ఆముదము, అనుములు ఈ 3 కూడా స్లో గ్రోత్ ఉంటాయి. ఇవి లాంగ్ డ్యూరేషన్. అప్పుడు 60 నుంచి 80-90 రోజుల మధ్యకాలంలో వేరుశెనగకు మంచి ఎండ, కావలసినంత ఎండ, ఈ ఎండతో పాటు మనకు ఈ ఘనజామృతం వేయడం వల్ల ముందే పిఎండిఎస్ బయోమాస్ ఉంటుంది కాబట్టి మనకు మంచి పంట వస్తుంది.
దీంట్లో మనము ఒక 6 కిలోల ఆనియన్ సీడ్ కూడా మనం వేసుకోవచ్చు. ఈ ఆనియన్ 5 నెలల నుంచి 6 నెలలు రకాలు ఉన్నాయి. ఇవి మనము వేరుశనగలో గాన మీరు వేసుకున్నట్లయితే, అంటే ఇది బ్రాడ్కాస్ట్ చేసుకొని, ఈ బ్రాడ్కాస్ట్ చేసుకుంటే మనకు కొంత ఫస్ట్ టైం వీడింగ్ అయితే హ్యాండ్ వీడింగ్ చేసుకోవాలా. ఈ హ్యాండ్ వీడింగ్ చేసుకోగలిగితే మనకు వేరుశనగ కంటే ఆనియన్లు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పటికి కూడా కర్నూలులో మనకు ఒక 6-7 మండలాలు పొలాల్లో, ఈ ఎర్రటి నేలలు ఉండే పొలాల్లో ఈ ఆనియన్ వేస్తారు, వర్షాధారం కింద వేస్తారు. ఒక లెక్క ప్రకారం ఆనియన్ అనేది వేరుశనగ వేసిన ప్రతి చోట వేస్తే ఈ వేరుశనగ చెట్టు ఇలా పెరుగుతుంది, 4 కొమ్మలు 5 కొమ్మలు వచ్చి, ఈ ఆముదం మాత్రం, ఈ ఆనియన్ మాత్రం స్ట్రైట్గా ఇలా వస్తుంది. దీనికి దానికి ఏమి ఎండకు కాంపిటీషన్ ఉండదు. మీకు చాలా బ్రహ్మాండమైన దిగుబడి ఆనియన్లో వస్తుంది. ఈ 4 నెలలకు 120 రోజులకి ఈ వేరుశనగ హార్వెస్ట్ అయినాక ఈ పొలంలో కంది, ఆముదము, అనుములు ఈ 3 కంటిన్యూ అవుతాయి. ఆనియన్ 5 నుంచి 6 నెలలు ఉంటుంది. దీంట్లో మీరు వీలైతే వేరుశనగ 75 నుంచి 80 రోజుల వయసులో మీరు ఈ బ్రింజాలు అంటే బ్రండా, టొమాటో ఈ 2 కూడా పెలటైజ్ చేసి ఈ సాలు వదిలి సాలు విత్తనాలు పెట్టుకోవాలి. ఈ మార్చి టమాటా, వంగ ఇలాగ పెట్టుకోగలిగితే మీకు గ్రౌండ్ నట్ హార్వెస్ట్ అయ్యేటప్పుడు ఈ 2 రకాలు 30 నుంచి 50 రోజుల వయసులో ఉంటుంది. ఆ తర్వాత ఇది చెట్టు ఇడిగి మీకు అప్ టు మే వరకు మీకు కంటిన్యూగా వంగ వస్తుంది. టమాటా ఒకటి 5 నుంచి 6 నెలలు కాస్తుంది. ఇది మనము సెప్టెంబర్లో వేస్తాం కాబట్టి నవంబరు, డిసెంబరు, జనవరిలో టమాటా గిరాకీ ఉంటుంది. ఈ చేనులో టమాటాలు బాగుంటాయి, మంచి రేటు ఉంటాయి, డబ్బులు వస్తాయి. ఇలాగా ఇక్కడ మనము వేరుశనగ ఏ గ్రేడ్ మోడల్ ఇది 2021లోనే మన దగ్గర సక్సెస్ అయింది. ఈ లెక్కను మనం చూసుకుంటే ఈ వేరుశనగతో పాటు కంది మే వరకు 2 పంటలు వస్తుంది. ఇంకా అనుములు, ఆముదము కంటిన్యూగా ఏడాదంతా ఉంటుంది. వీటితో పాటు ఈ బ్రింజాల్ అనేది ఏడాదంతా ఉంటుంది. టొమాటో అనేది 5 నెలలు ఉంటాయి. ఇది ఆనియన్ అనేది మనకు అదనంగా హెవీ ఈల్డ్ ఇచ్చేటువంటి ఒక పంట. దీనికి మనం ఎలాంటి వీటికి ఈ ఆనియన్ వేయకపోతే మనకు వేరుశనగ ఒకటి ఆదాయం అవుతుంది. ఈ ఆనియన్ వల్ల మనకు చాలా మంచి దిగుబడులు ఉంటాయి. కాబట్టి దయచేసి వేరుశనగ ఏ గ్రేడ్కు మీరు వెళ్ళగలిగి చేయగలిగి ఈ డిసెంబరు, జనవరి, ఈ ఫిబ్రవరి మాసాల్లో 2 నుంచి 3 తడులు మీరు నీరు పెట్టేలాగా చూసుకోవాలి. ఇంకా మాకు ఓపిక ఉంది అనే వాళ్ళు
దీంట్లో ఈ తోటకూర, గోంగూర, ఈ గోర్చిక్కుడు, ఈ బెండ ప్లస్ బంతి ఇవి మీకు కంపల్సరిగా అవుతాయి. మనకు ఏ పంట పెట్టినా మీరు ఒకటి బంతి, రెండు సజ్జ, ఇవి లేకుండా మన ఏ గ్రేడు, ఏటీఎం, పిఎండిఎస్, ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ 4 పంటలు, ఈ 2 పంటలు లేకుండా మీరు ఏ పంటకు ఎందుకు అంటే ఈ బంతి వల్ల నిమటోడ్స్ ప్రాబ్లం ఉండదు. ఈ సజ్జ వలన త్రిప్స్ ప్రాబ్లం ఉండదు. త్రిప్స్ ఈసారి ఏది దొరక్క తెలంగాణలో మామిడి మీద వచ్చింది. తినేకి ఏ పంట లేకపోతే మామిడికి వచ్చింది. ఇంకా రైతు పరిస్థితి ఆలోచన చేయండి. మీరు గాన సజ్జ వేసినట్లయితే ఈ సజ్జ పంట ఉంటే దీన్ని వదిలి దేని జోలికి పోదు. ఇంకోటిది దీంట్లో వైట్ ఫ్లై ఉంది. ఈ వైట్ ఫ్లై కూడా బంతి ఉంటే వైట్ ఫ్లై వదిలి దేని జోలికి పోదు. ట్రైకోమ్స్, బ్రిక్స్ వాల్యూ ఏమి బయోడైవర్సిటీ పంటలు తిండి ఉంది, 40% ఎక్స్ట్రా తిండి ఉంది. అన్నీ ఉండంగా కూడా రైతు ఆలోచన ఏంటిదంటే ఒక 4 త్రిప్స్ కనపడితే భయపడిపోయి ఏదో ఒకటి స్ప్రే చేయాలంటాడు. ఎందుకంటే మన వాళ్ళు ఈ కెమికల్స్ ఎరువులు అమ్మేవాళ్ళు కానీ, పురుగు మందులు అమ్మేవాళ్ళు కానీ వాళ్ళు చాలా ఫాస్ట్గా ఏమంటారు అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా మీడియాలో వస్తూ ఉంటుంది. అదేదో బ్రహ్మాండం అయిపోయినట్టుగా చూపిస్తుంటారు. అది లేమ్యాన్కి కూడా అర్థమవుతుంది కాబట్టి భయం అయితే అక్కడ వెళ్ళిపోతారు. అందుకని మీరు ఈ బంతి ఇది కానీ వేసినట్లయితే ఏరే చోట ఈ పురుగులు కనపడవు. ఉంటాయి, దాంట్లో పోయి ఉంటాయి, బయటకు కూడా కనపడవు. కాబట్టి వేరుశనగ పంటలో కూడా మనము 365 డేస్ మనము పంట వచ్చే విధానము ఉంది. పంట వచ్చే విధానము ఉంది. ఇది నల్లరేగడి నేలల్లో, తేలిక నేలలు అయితే వెళ్ళండి. లేకపోతే వేరుశనగ ప్లేస్లో మీరు కాటన్కి వెళ్ళండి. అది కాటన్ మోడల్ ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తాం. ఎర్ర నేలలన్నీ కూడా తువ్వు నేలలు, ఎర్ర ఇసుక నేలలు అన్నిట్లోనూ వేరుశనగ మోడల్ మీరు వెళ్ళగలిగితే మీకు మంచి దిగుబడులు వస్తాయి, డబ్బులు వస్తాయి. దీంట్లో ఏవి అన్ని కమర్షియల్ క్రాప్స్ పండుతాయి. ఈ స్పేసింగ్ అంతా జాగ్రత్తగా మీరు అనుకున్నట్టు 1కి 2 సార్లు చేస్తే పర్ఫెక్ట్నెస్ పెరుగుతుంది, మనకు దిగుబడులు వస్తాయి.